ఏటమ్మి? నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయే, ఏడు తిందాము? ఎలకల మందు తిను, దరిద్రం వదిలిపోతుంది. ఏటేటి మా అమ్మని ఎలకల మంది తినమంటారా? మరి కడుపులో ఎలకలుంటే ఎలకల మందు తినక ఏనుగు మందు తింటారేంటి? అది పొట్ట, ఎలకల బొట్ట. చెప్తా మీ సంగతి. ఓలమ్మి, ఆ బ్యాగ్ లో బెడ్ ఉన్నది, అది తిను. ఏంటమ్మా బ్యాగులో బెడ్డా? ఎవడైనా బెడ్ మీద పడుకుంటాడని తెలుసు గాని బెడ్ బ్యాగ్ లో ఉండవేంటో. అసలు ఆ బెడ్ కూడా తింటారేంటి? గాడిదకేం తెలుసు గంధపు చెక్కు వాసన అని? మా తిండ్ల గురించి మీకేం తెలుసుకుంటాడా? ఓలమ్మి, నువ్వు తినవే. ఓ బెడ్ అంటే బ్రెడ్డా? అమ్మా ఇలా బట్టలు నీస్తూ చచ్చిపోతున్నావమ్మా. ఎల్లి చేతులు కట్టుకొని వస్తాము, ఆ తర్వాత తిందాం. రండి. అత్తయ్య గారు, నాకు ఆకలిగా ఉంది, మనము తిందాం అత్తయ్య గారు. అలాగే. అమ్మా బ్యాగ్ లో ఉన్న బ్రెడ్ తీయమంటావమ్మా? మన బ్రెడ్ దాచుకుందాంరా, ఆ బసంతి బ్రెడ్ దోచుకుందాం. నాకు తెలుసు. రాంబాబా, నువ్వు లేపేరా. అది ఊరయ్యో, బెడ్ అది. ఇక్కడే కదా పెట్టిందే. ఇదిగో గుంతడా, ఇక్కడ నా బెడ్ ఎట్టాను, మీరైనా చూసారేంటి? చూసినారా కాదు, తీసినారా అని అడగాల. ఓయ్ బాయగుంతడా, మీరు తింటున్న బెడ్ ఎవరిది? ఇది బెడ్ కాదు గుంత, బ్రెడ్ బ్రెడ్. అబద్ధం, ఆ బెరడు మాది. బెరడా? ఓ బ్రెడ్డా? ఓలా బసంతి, బెరడు చిచి బ్రెడ్ మాది. మీ గూడ నుంచి కొట్టుకొచ్చాం. కావాలంటే దాని మధ్యలో ఎర్ర ఉంటుంది చూడు. అవును, ఎర్రగా ఉంది, అది జామ్ కదా. అది జామ్ కాదు, నక్క నెత్తురు. ఏంటి నక్క నెత్తురా? మా గూడెంలో బెడ్కి నక్క రక్తంతో నాచుకొని తింటా. నక్క నెత్తురు తింటే మంచి బలం వస్తుంది. మాకు తెలుసులే, అందుకే మేం కూడా బ్రెడ్కి నక్కనెత్తరు పూసుకున్నాము. కానీ వెంటనే దానికి విరుగుడు తినకపోతే ఒళ్ళంతా విషం పాకి చచ్చిపోతారు. విషమా? నాకు తెలుసు, ఇలాంటి ఫిట్టింగ్ ఏదో ఉంటుందని. అమ్మ బసంతి, నీ బ్రెడ్ కొట్టేసిన అదవని నేనేనమ్మా. నా తప్పు క్షమించి ఆ విషయానికి విరుగుడేంటో చెప్పు తల్లి. అవును బసంతి, బుద్ధి తక్కువై నీ బ్రెడ్ తీసుకున్నావు. దయచేసి ఈ విషయానికి విరుగుడు చెప్పమ్మా. ఓ అలాగే చెప్తాను. ఆ నక్కనెత్తులు ఎవరైతే తెచ్చినారో వాళ్ళతో ఈపు మీద గుద్దించుకోవాలా?